హాయ్ గైస్. సన్ రైజర్స్ కెప్టెన్ కాన్ఫిడెంట్ మామూలుగా లేదు. అయితే ఎంతకేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలాంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నారు, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఆస్ట్రేలియా వన్డే టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక మాట అన్నారంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అహ్మదాబాద్లో ఉన్న స్టేడియాన్ని మొత్తం సైలెంట్గా చేస్తామని చెప్పి చూపించాడు. భారత్ గడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరి కమెంట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. కానీ మ్యాచ్లో ఆసీస్ ప్రదర్శన చూసిన తర్వాత కమెంట్స్ ఛాలెంజ్ చేసి గెలిచే అది తనలో ఉన్న విశ్వాసమని నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న కమెంట్స్ తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేసి తెలుగు అభిమానులను ఖుషి చేశారు. కోల్కతా నైట్ రైడర్స్తో తొలి మ్యాచ్ కోసం తన ప్రణాళిక గురించి మాట్లాడారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 ఎడిషన్లో భాగంగా సన్ రైజర్స్ జట్టు దూకుడుగా ఆరంభిస్తుందని చెప్పుకొచ్చారు. గతంలో కేకేఆర్ ఆడిన అనుభవం తనకు పనికొస్తుందని కమెంట్స్ అన్నారు. T20 ఆడటం చాలా కష్టమని, ప్రణాళికబద్ధంగా ఆడితే విజయం వస్తుందని సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ తెలియజేశారు. మార్చి 23న సన్ రైజర్స్ తమ తొలి మ్యాచ్ను కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డు ధరకు ఉండయ్యారు. కనీస ధర 2 కోట్లతో యాసిస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లు వెచ్చించి అతను దక్కించుకుంది. కమిన్స్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బెంగళూరుపై పోటీగా వేలంలో పాల్గొంది. కమిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గిన సన్ రైజర్స్ ఆక్షన్లో భారీ దరఖాస్తులు సొంతం చేసుకుంది. స్టార్ ప్లేయర్ అయినప్పటికీ ఒక ఫాస్ట్ బౌలర్ కోసం 20 కోట్ల పైకి వెచ్చించడం అనవసరమైన అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అయితే కమిన్స్ని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అంత పిచ్చి గేమ్ కొనలేదని అర్థమవుతుంది. గత సీజన్లో హైదరాబాద్ జట్టు చెత్త ప్రదర్శనతో నిరాశపడిన సంగతి తెలిసింది. 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్ల్లోనే గెలిచి 10 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ ఓటమికి కెప్టెన్ మార్కరం అనుభవం లేని తనపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే కమిన్స్ను కెప్టెన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కమిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్గా పేరుంది. 2023లో ఆస్ట్రేలియాకు టెస్ట్ ఛాంపియన్షిప్తో పాటు భారత వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ను ఆసీస్కి అందించాడు. పదునైన ఫేస్ బౌలింగ్ వేయడంతో పాటుగా లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉంది. కమిన్స్ సన్ రైజర్స్ కెప్టెన్ అయితే తిరుగుండదు. కెప్టెన్ కోసం కమిన్స్కు భారీ ధర వెచ్చించారని స్పష్టంగా అర్థమవుతుంది. మరి తన కెప్టెన్స్తో కమిన్స్ మ్యాజిక్ చేస్తారేమో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.